ప్రధాని మోదీ తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచేశారు. హైదరాబాద్లో తన పర్యటనకు ముందు ఎక్స్ వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. అంగ వంగ కళింగలో బీజేపీ విజయం సాధించిందని, ఇక తమ టార్గెట్ కళింగ అంటే తెలంగాణ అంటూ ప్రకటించారు. 2028లో తెలంగాణలో విజయం సాధిస్తామని ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని చెప్పారు. అందుకే తెలంగాణలో బీజేపీకి మద్దతు పెరుగుతోందని తెలిపారు. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు ఆశగా చూస్తున్నారని ట్వీట్ చేశారు. హైదరాబాద్ పర్యటనకు ముందు మోదీ చేసిన ఈ ట్వీట్ తెలంగాణ పాలిటిక్స్లో హీట్ పెంచుతోంది. ఇవాళ బహిరంగ సభలో మోదీ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు, అలాగే మరోవైపు ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్ట్ ప్రస్తుతం మరోవైపు హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ అంశాలకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి అజయ్ సిద్ధంగా ఉన్నారు. అజయ్, మనం చూడొచ్చు నరేంద్ర మోదీ మరికొద్దిసేపట్లో రానున్నారు. కానీ ఆయన రాకముందే ఆయన చేసినటువంటి ట్వీట్, అదేవిధంగా బీజేపీ శ్రేణులు పోస్టులు చేస్తున్నటువంటి సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి పోస్టులు రాజకీయాల్లో అయితే కొంత హాట్ టాపిక్గా మారుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. మరికొద్దిసేపట్లో ఆయన ఇక్కడికి రానున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్లో ఆయన దిగి ఇటు అభివృద్ధి కార్యక్రమాలను చూసుకుంటూ ఆ తర్వాత సాయంత్రం జరిగేటువంటి ఏదైతే పొలిటికల్ మీటింగ్ ఉందో దానిలో ఏం మాట్లాడతారు ఏంది అనే ఆసక్తి ఒకవైపు రేగుతుండగానే ఆయన నిన్న ఎక్స్ వేదికగా చేసినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో అది మరింత పొలిటికల్ హీట్ను పెంచే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇందులో భాగంగా గతంలో బీఆర్ఎస్ దుష్పరిపాలనతో, ఇప్పుడు కాంగ్రెస్ అసమర్థ పాలనతో కూడా తెలంగాణ ప్రజలు విసిగిపోయి బీజేపీ వైపు చూస్తున్నారంటూ కూడా ఆయన తెలంగాణ మొత్తం కూడా బీజేపీ వైపు ఉందన్న ఒక కామెంట్ని అయితే చేయడం జరిగింది. మాకు పెరుగుతున్న మద్దతు తెలంగాణ బీజేపీనే మొదటి ఎంపిక అవుతుంది తెలంగాణ ప్రజలకు అంటూ ఆయన కామెంట్ చేయడం జరిగింది. దీంతో ఆయన బహిరంగ సభలో ఇంకే విధంగా మాట్లాడతారు అనేది హాట్ టాపిక్గా మారింది. ఇదంతా ఒకవైపు ఉంటే బీజేపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా చేస్తున్నటువంటి పోస్టులు అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కళింగ అంగ వంగ నెక్స్ట్ త్రిలింగ దేశం అయినటువంటి తెలంగాణను మా టార్గెట్లో ఉంది అంటూ చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. 2024లో వంగ అంటే ఒరిస్సాను కైవసం చేసుకున్నాము. 2025లో అంగ అంటే బీహార్ను కైవసం చేసుకున్నాము. 2026లో వంగ అంటే పశ్చిమ బెంగాల్ను కైవసం చేసుకున్నాము. ఇక 2028లో త్రిలింగ దేశమైనటువంటి తెలంగాణను కైవసం చేసుకుంటాం. ఇక్కడ కూడా కాషాయ జెండా ఎగరేస్తామంటూ కూడా బీజేపీ శ్రేణులు అయితే ఇటు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీనికి మద్దతు చేకూర్చే విధంగా నరేంద్ర మోదీ ట్విట్ వేదికగా ఎక్స్ వేదికగా నిన్న చేసినటువంటి ట్వీట్ అయితే మరింత హీట్ పుట్టిస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఇప్పటికే బెంగళూరులో ఆయన చేసినటువంటి ప్రసంగం పూర్తిగా కాంగ్రెస్ను టార్గెట్ చేసింది. కాంగ్రెస్ ఏ విధంగా పరాన్నజీవిగా మారుతుంది, ఇతర పార్టీలపైన ఏ విధంగా డిపెండ్ అయి పాలిటిక్స్ చేస్తుంది, అధికారంలో ఉన్న పార్టీల వైపు ఏ విధంగా మొగ్గు చూపుతుందంటూ ఆయన హాట్ కామెంట్స్ అయితే బెంగళూరు వేదికగా కాంగ్రెస్ టార్గెట్ చేస్తూ ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కనబడుతుంది. తెలంగాణకు వచ్చినటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ను గతంలో పరిపాలించినటువంటి బీఆర్ఎస్ను ఏ విధంగా టార్గెట్ చేస్తారు అనేది కూడా ఆసక్తి రేపుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇప్పటికే ట్విట్ వేదికగా ఆయన బీఆర్ఎస్ను కాంగ్రెస్ను రెండింటినీ విమర్శించడం జరిగింది. రెండు అసమర్థ ప్రభుత్వాలు, అవినీతి ప్రభుత్వాలు అంటూ కూడా ఆయన కామెంట్ చేసినటువంటి సందర్భం కనబడుతుంది. వీటి అన్నిటితోటి విసిగిపోయినటువంటి తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారంటూ కూడా ఆయన కామెంట్ చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు పొలిటికల్ వేదికపై ఎలాంటి రాజకీయ కామెంట్స్ అయినా చేయబోతున్నారు అనేది కొంత ఆసక్తి రేపుతున్నటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. ఎందుకంటే 2023-24 పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు ఆయన ఇక్కడ కేసీఆర్ పదే ఆయనను విమర్శించిన సందర్భంలో నేరుగా ఇటు కేసీఆర్ పైన బీఆర్ఎస్ పైన ఆయన విమర్శలు చేసినటువంటి సందర్భం కనబడుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కూడా బీజేపీని టార్గెట్ చేసి కామెంట్ చేస్తున్నాయి. తెలంగాణకు ఏమి ఇచ్చారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, ఇక్కడ నుండి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, గెలిపిస్తే ఏం చేస్తున్నారు, తెలంగాణకు ఏం తెస్తున్నారు అంటూ పదే క్వశ్చన్ చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇదే తరహాలో పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు కూడా బీఆర్ఎస్ క్వశ్చన్ చేస్తే కేసీఆర్కు అదేవిధంగా నరేంద్ర మోదీకి మధ్య జరిగినటువంటి సంభాషణను ఆయన బయటపెట్టినటువంటి సందర్భం కనబడుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా పదే ఢిల్లీ వెళ్ళడం, నరేంద్ర మోదీని కలవడం, అక్కడ కేంద్ర క్యాబినెట్ కలవడం, ఇక్కడ రాష్ట్ర మంత్రులు కేంద్ర క్యాబినెట్ కలవడం, కావాల్సిన నిధులు తెచ్చుకోవడం, అదేవిధంగా రాష్ట్రానికి కావాల్సినటువంటి
క్రెడిట్ను కావాల్సినటువంటి మద్దతు తెచ్చుకోవడం, ఆర్బీఐ నుండి నిధులు అయితేనేమి, అప్పులు అయితేనేమి, వీటికి సంబంధించినటువంటి క్లియరెన్స్లను కూడా కేంద్రం వేగంగా ఇస్తుందన్న చర్చ బీజేపీ నేతలు చెప్తున్నప్పటికీ కూడా ఇంకా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చిందనే ఆరోపణలు అయితే ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్న నేపథ్యంలో ఈ రేవంత్ రెడ్డి అదేవిధంగా నరేంద్ర మోదీ మధ్య జరిగినటువంటి సంభాషణ ఏదైనా మళ్ళీ బయట పెడతారా, లేకపోతే ఏమైనా నిధులు అడిగారు, అసలు కేంద్రం మంత్రుల దగ్గరికి పోయి ప్రధానమంత్రి దగ్గరికి సీఎం పోయి ఏమడుగుతున్నారు, ఆ కేంద్రం నుండి ఏమి ఇస్తున్నారు అనేది ఏమైనా చెప్పే ప్రయత్నం చేస్తారనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు 13 లక్షల కోట్లను మేము ఇప్పటివరకు గత 12 సంవత్సరాలుగా రాష్ట్రానికి ఇచ్చామని పదే చెప్తున్నప్పటికీ కూడా అయినా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణులు ఇంకా తెలంగాణకి ఏమి ఇచ్చారంటూ విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే శంకుస్థాపనలు చేసినటువంటి ప్రాజెక్టులను వివరించడం అయితేనేమి, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలను జాతికి అంకితం చేసే కార్యక్రమాలపైన కూడా ఈరోజు నరేంద్ర మోడీ మాట్లాడనున్నారు. అదే అంటే సోషల్ మీడియా వేదికగా ప్రధాని పెట్టిన పోస్ట్ ద్వారా అర్థమవుతోంది తెలంగాణ మీద ఎంత ఫోకస్గా ఉన్నామనేది. వెస్ట్ బెంగాల్ని టార్గెట్ చేశారు, వెస్ట్ బెంగాల్ ఖచ్చితంగా కైవసం చేసుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఇక తెలంగాణ మీద ఎప్పటి నుంచో కన్ను వేసి ఉన్నారు. ఇక తెలంగాణ మీద ఎంత టార్గెట్గా ఉన్నారనేది ఆ పోస్ట్ ద్వారా అర్థమవుతోంది. మరోవైపు మధ్యలో ఒక 1.5 అవర్ కూడా రిజర్వ్ టైం పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఆ రిజర్వ్ టైంలో బీజేపీ నేతలతో 1-to-1 మాట్లాడే అవకాశం ఉందా? అంటే తెలంగాణ రాజకీయాలకు సంబంధించి గ్రౌండ్ లెవెల్లో ఉన్న సిచ్యువేషన్ కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి ఎటువంటి దిశానిర్దేశాలు చేసే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయంటారు? యాజ్ పర్ షెడ్యూల్ చూసుకున్నట్లయితే 2:20కి నరేంద్ర మోదీ బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. ఇక్కడ నుండి ఆయన హెచ్ఐసిసికి వెళ్తారు. హెచ్ఐసిసిలో అధికారిక కార్యక్రమాల్లో ముందుగా పాల్గొంటారు. అధికారిక కార్యక్రమాలు చూసుకున్నట్లయితే 2:45కి ఆయన అక్కడికి చేరుకుంటారు. హెచ్ఐసిసి ప్రాంగణంలో 30 నిమిషాల పాటు ఉంటారు. దాదాపు 9,300 కోట్లకు ఆయన శంకుస్థాపనలో ఆవిష్కరణ చేస్తారు. ఆ తర్వాత 3:45 నుండి 4:15 వరకు సింధు హాస్పిటల్ ఆవిష్కరణ చేస్తారు. ఆ తర్వాత 4:45కు బై రోడ్ ద్వారా బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకోవాల్సి ఉండే, అంటే దాదాపు గంటన్నర సేపు రిజర్వ్ షెడ్యూల్ అనేది ఉండే. ఆ రిజర్వ్ షెడ్యూల్లోనే ఇటు పవన్ కళ్యాణ్ తోటి భేటీ అవ్వడం అయితేమి, చంద్రబాబు తోటి భేటీ అవ్వడం అయితేమి, 2 కార్యక్రమాలు అడ్జస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. 2 కార్యక్రమాలకు హాఫ్ అన్ అవర్ టైం డిలే అయినప్పటికీ కూడా ఇంకో అరగంట కార్యక్రమం బేగంపేట ఎయిర్పోర్ట్లో ఉండే అవకాశం ఉంటుంది. అయితే అది ఫైనల్ ఇంకా అవలేని పరిస్థితి. ఎందుకంటే ముందుగా ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం గంటన్నర పాటు రిజర్వ్ షెడ్యూల్ అనేది ఉండేది. ఆ రిజర్వ్ షెడ్యూల్లో బీజేపీ శ్రేణులతోటి కొంత మాట్లాడతారు. ఇక్కడ చేయాల్సిన పనులపైన దిశానిర్దేశం చేస్తారన్న షెడ్యూల్ అయితే ముందుగా ఉండే. అయితే ఆ షెడ్యూల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్తో ఇంటికెళ్ళి పరామర్శించడం, అదేవిధంగా చంద్రబాబు ఇంటికెళ్ళి ఆయనతో భేటీ అవ్వడం అనేది 2 కార్యక్రమాలు చేరడంతో రిజర్వ్ షెడ్యూల్ కుదించిపోయినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ నేపథ్యంలో బేగంపేట ఎయిర్పోర్ట్లో బీజేపీ శ్రేణులతోటి 1-to-1 ఉంటుందా లేదా అన్నది ఇంకా ఫైనల్ కాలేదని చెప్పుకోవచ్చు. అక్కడ మిగిలే షెడ్యూల్ని బట్టి, అంటే అక్కడ టైం ఎంతసేపు పాటు అక్కడ ఉంటాడు, ఎక్కువ టైం తీసుకుని ఉంటే బేగంపేట ఎయిర్పోర్ట్కు మళ్ళీ రాడనే చెప్పుకోవచ్చు. నేరుగా పరేడ్ గ్రౌండ్కి వెళ్ళి పరేడ్ గ్రౌండ్ నుండి రిటర్న్లో బేగంపేట ఎయిర్పోర్ట్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ టైంలో ఏమైనా మాట్లాడే అవకాశం ఉంటుంది తప్ప 1-to-1 కూర్చుని మాట్లాడేంత అవకాశం అయితే ఉండకపోవచ్చు. అందులో ముఖ్య నేతలతోటి కొంత మాట్లాడే అవకాశం ఉంటుంది. అందులో కిషన్ రెడ్డి కావచ్చు, డాక్టర్ లక్ష్మణ్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తోటి కొంత మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇక్కడ తెలంగాణలో ఏ విధంగా వెళ్తే బాగుంటుంది, ఈరోజు వచ్చి బీజేపీ శ్రేణుల్లో పార్టీ నాయకుల్లో నింపినటువంటి ఉత్సాహాన్ని కంటిన్యూ చేసేందుకు ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలి, ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవడం ద్వారా ప్రజల్లో బీజేపీని ఉంచగలుగుతారు, ఇటు 2 పార్టీలకు ఆల్టర్నేట్గా బీజేపీ ఉండాలంటే ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది మాత్రం ఈ 4 నేతలకు కొంత వివరించే అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అజయ్.